బ్రేకింగ్ చేస్తున్నాం. జగిత్యాల జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జీవన్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ నిరసన చేపట్టారు. దొంగలమర్రి వద్ద ధర్నా చేస్తున్నారు. జీవన్ రెడ్డిపై నమోదైన కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనలో భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నేను రైతు బిడ్డలు కాపోని నాకు ఎత్తుంది అవసరం ఉంది. నేనేమి చేయ బాబు, నేను ఆ జీవన్ అండర్టేకింగ్ రైతులు పరామర్శిస్తా. రవిశంకర్ దగ్గర పోతున్నా, ఆయన పరామర్శిస్తాను. ప్రెస్తో మాట్లాడు. రండి, మీరు కూర్చోండి అంటున్నాను. రండి అంటున్నాను. నేను రోడ్డు మీద ఆగా అంటున్నా. మీరు కూర్చోండి. నాకు మీకు అంతా అనుకున్నా రోడ్డు కూర్చోండి. నేను రోడ్డు మీద ఆగా అంటున్నా. కూర్చోండి. మీరు పబ్లిక్ ఇబ్బంది చేస్తున్నారు, నేను చేస్తలేను. నేను పబ్లిక్ ఇబ్బంది మీరు చేస్తున్నారు, నేను చేస్తలేను. మీరు ఇబ్బంది చేస్తున్నారు పబ్లిక్. నేను వర్ధకాలం లేరే అంటే నేను వరదకాలం మీద ఆగా. నేను వరదకాలం మీద ఆగా. కనీసం నేను కళ్యాణ్ పోవడానికి వీల్లేదానే. దయచేసి కార్లో కూర్చోండి బాబు, నాగనీయకండి. అరే నన్నేంటి ఆయన వచ్చేది చేసి అరే ఆగనీయాలంటే నువ్వు కూర్చో, నువ్వు కూర్చో బాబు. నువ్వు ఇది అసలు తెలంగాణ ప్రజాస్వామ్యం ఉందా లేదా పోలీసు రాజ్యం? అరే అట్లా కాదు. నేను ఏదైతుందో అదే వాస్తవంగా సంఘీభావం తెలపడానికి పోతున్నాడు. ధర్నా అయిపోయింది, అంత అయిపోయింది. మీరు రైతులతో కూడా మాట్లాడే హక్కు నాకు లేదా? నాకు రైతులతో కూడా మాట్లాడే హక్కు నాకు లేదా? అవునే, నాకు రైతులతో మాట్లాడే హక్కు లేదా? మరి లేరే అంటే జనం లేదు, లేరు పనుడు. లేరే అంటే లేరు, జనం లేదు, వాళ్ళు లేరు. చెప్పిస్తున్నావు. ఎందుకు అవుతున్నాయి నన్ను? మరి వెళ్ళిపోతున్నా. మరి ఏంది ఏం తమ్మా చేస్తుండో? స్టేట్ పోతాం కనీసం మా ప్రజాస్వామ్యం మాట్లాడుకోలేదా? మీ ధర్నా అయిపోయింది, ఇస్ ఆల్ రైట్. మీరు రైతులు సంఘీభావం తెలిపద్దా? ఏం నడుస్తుంది ఏంది? ఏం నడుస్తుంది ఏంది అంటున్నా నేను. మీ చక్క బండ్ల పోయేటోళ్ళు బండి ఆపి రోడ్లు కూర్చోని కారు. జగిత్యాల జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జీవన్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ నిరసన చేపట్టారు. దొంగలమర్రి వద్ద ధర్నా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, జగిత్యాల జిల్లాలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? జగిత్యాల జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల వైఖరిని నిరసిస్తూ జీవన్ రెడ్డిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అయితే దొంగలమర్రి వద్ద ధర్నాకు దిగినటువంటి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అయితే జగిత్యాల జిల్లాలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగిందని కూడా చెప్పొచ్చు. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై నమోదైనటువంటి కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, ఆయనను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. అయితే దొంగలమర్రి వద్ద ధర్నా చేపట్టిన నేపథ్యంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కూడా ఆందోళన చేపట్టారు. అయితే జీవన్ రెడ్డిపై ప్రభుత్వం రాజకీయ కక్షతో కేసులు నమోదు చేసిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు
ఆందోళన చేపట్టారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించినటువంటి వారిని కేసులతో వేధించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని కూడా వారు మండిపడ్డారు. అయితే ఈ నిరసన కార్యక్రమం సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ధర్నా ప్రదేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పరిస్థితిని పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జీవన్ రెడ్డి విడుదల చేసేంత వరకు కూడా తమ పోరాటం ఆగదని కూడా టీఆర్ఎస్ నేతలు స్పష్టం చేస్తా ఉన్నారు. మరోవైపు శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీంతో జగిత్యాల జిల్లాలో ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం అయితే అక్కడ పరిస్థితిని సద్దుమణిగించేందుకు కూడా జగిత్యాల జిల్లా పోలీసులు అలర్ట్ అయినట్టు కూడా తెలుస్తోంది. ఎక్కడికక్కడ ఎవరు కూడా గుంపులు ఉండకుండా కూడా పోలీసులు తగిన జాగ్రత్తలు అయితే చేపడతా ఉన్నారు. సీజా రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ కిరణ్.